ముఖ్యంగా మనం ఈ విక్టరీ సెలబ్రేషన్లో ఒక వారం మొన్నటి నుంచి చేసుకుంటున్నాము. ఇది ఐ థింక్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్ కపుల్ మోర్ వీక్స్. ఇది కనీ విని ఎరగని బ్రహ్మాండమైన విక్టరీని ఇచ్చారు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎలక్షన్ మొదలైన దగ్గర నుంచి కూడా ఎప్పుడూ లేని బ్రహ్మాండమైన విక్టరీ ఇచ్చారు. సో అందరూ కూడా వర్ణనాతీతమైన ఆనందాన్ని ఎలా చెప్పుకోవాలో చెప్పుకోలేని పరిస్థితిలో అంత ఆనందంగా సెలబ్రేషన్ చేసుకుంటారు. అది ఇండియాలో పల్లెటూరు దగ్గర నుంచి అమెరికాలో ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభిమానులు అందరూ కూడా బ్రహ్మాండంగా కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, చేసుకోవాలి కూడా. దానికి కారణం ఏంటంటే ఈ ఓటమికి, ఈ బ్రహ్మాండమైన విక్టరీకి జగన్ ఒక్కడే కారణం. జగన్ ఇంత అరాచకమైన పాలన, ఇంత విద్వేష పాలన చేయకపోతే జనాలు ఇంత కసి వచ్చేది కాదు. జనాలందరికీ ఇంత కసిగా ప్రతి ఒక్కడు, ఆఖరికి లాస్ట్ ఓటర్ కూడా ఎంతో కసితో నేను ఇంకొకటితో ఓటేపిద్దాము అంత కసితో వర్క్ చేశారనమాట. నేను ఇండియా గారి ఎలక్షన్ టైంలో జస్ట్ ఎలక్షన్ కోసం వెళ్ళాము. చాలా మంది ఎన్ఆర్ఎస్ పార్టీకి అయితే చాలా గణనీయంగా ఉంటుంది ఎలక్షన్ లో. ప్రతి ఒక్కడు కూడా చాలా డబ్బులు అంటే టికెట్లు పెట్టుకొని పడమే కాకుండా అక్కడ ఓటర్లు మార్చడం కోసం వాళ్ళు డబ్బులు ప్రతి ఒక్కరు వాళ్ళ జీవిత తగ్గట్టు బ్రహ్మాండంగా ఖర్చు పెట్టి ఈ విజయంలో ఎన్ఆర్ఎస్ పాత్ర గణనీయంగా ఉందని చెప్పి నేను నమ్ముతున్నాను. అట్లాగే ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన వచ్చి తన మద్దతు ప్రకటించడము ఈ కూటమికి అని చెప్పి ఇందాక చంద్రబాబు గారు కూడా చెప్పారు. దాంతో అందరూ కూడా కూటమి మొత్తం కూడా ఓట్ ట్రాన్స్ఫర్ విషయంలో అందరూ కూడా ఎక్కడా కూడా జనసేన, టీడీపీ, ఆ క్యాండిడేట్ ఈ క్యాండిడేట్ లేకుండా కూడా ఓట్ ట్రాన్స్ఫర్ మొత్తం జగన్ కి వ్యతిరేకంగా వేయటం తప్ప జనసేన, బీజేపీ, తెలుగుదేశం అనేది కాకుండా అందరూ కూడా జగన్ వ్యతిరేకంగా ఓటేసి ఆ మెజార్టీని చూస్తుంటే ఒక్కొక్కరిది 50,000 పైన ఎంతో మంది ఉన్నారు. సో ఈ విధంగా రావడానికి జగనే కారణం. గ్యారంటీగా చంద్రబాబు నాయుడు గారికి ఆయన విజనరీ దాంతో తిరిగి ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ బ్రహ్మాండంగా గాలిలో పెడతారని చెప్పి మనం అందరం నమ్ముతున్నాము. తప్పకుండా ఆయన చేస్తాడు. అట్లా ఒక సైబరాబాద్ లాగానే మళ్ళీ అమరావతి నిర్మాణం కావాలని ఎన్ఆర్ఎస్ గా మనం అందరం కూడా కోరుకుందాం.